హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నానండి అందరూ. ఈరోజు నేను అరటికాయ వేపుడు చేశానండి. సింపుల్గా టైం ఎక్కువ లేనప్పుడు అరటికాయ వేపుడు ఇలా చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోద్దండి. ఎక్కువ పని కూడా పడదు. ఇలా అరటికాయని ముందుగా చిన్న ముక్కల కింద తరుక్కొని కొంచెం వాటరు, పసుపు, ఉప్పు వేసి ఉడికించుకోవాలండి. అరటికాయ ఉడికించుకుంటే కొంచెం ఆయిల్ తక్కువ పడుతుంది, ప్లస్ ఫాస్ట్గా కూడా అయిపోద్దండి. అది ఉట్టి ముక్కలు వేయించుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాల్సి వస్తుందండి. హెల్త్ వైజ్గా ఆయిల్ తక్కువ వాడాలనుకున్న వాళ్ళు ఇలాగా ఉడికించుకొని చేసుకోండి. పర్లేదు, ఆయిల్ ఎక్కువ తింటాము అలవాటు ఉంది అనుకున్న వాళ్ళు అలాగా పచ్చి ముక్కలు వేయించుకోండి. ఎలా చేసుకున్న ప్రాసెస్ మాత్రం సేమ్గా చేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇంకా వేరేగా పెద్ద హడావిడి లేకుండా ఎక్కువ టైం లేని రోజుల్లో ఇలా చేసుకుంటే మనకి వంట చాలా తొందరగా అయిపోద్దండి. ఇప్పటికి నాకు 133 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి. ఒకవేళ నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్లో కొత్తిమీర పచ్చడి అప్లోడ్ చేశానండి. నిల్వ పచ్చడి, కొత్తిమీర, పుదీనా. ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా టేస్టీగా వచ్చింది ఈసారి. అలాగే ఇంకా నిల్వ పచ్చళ్ళు అంటే ఎండతో పని లేని నిల్వ పచ్చళ్ళు చేసి పెడుతుంటాను. వీడియోలు చూసి నన్ను ఆదరించండి. ఇలా ముందుగా కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు కొంచెం 80% వేగిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి. నేను ప్రతి వేపుడులో కూడా పలుకులు వేస్తానండి. ఎందుకంటే మా పిల్లలు కాయగూరలు తినేవారు కాదండి చిన్నప్పుడు. అందువల్ల వాళ్ళకి కాయగూరలు అలవాటు చేయడానికి అని చెప్పి నేను పలుకులు వేయడం మొదలుపెట్టాను. తర్వాత నాకు పలుకులు వేయడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు పలుకులు తినకపోయినా కూడా నేను పలుకులు వేసేస్తుంటాను అన్నమాట ప్రతి వేపుల్లోని. కొంచెం పలుకులు 80% వేగిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చెనపప్పు వేసుకోవాలండి పోపులోని. ఇవి కొద్దిగా వేగాక మిగతా పోపు వేసుకోవాలి. కరివేపాకండి, ఉల్లిపాయ ముక్కలు, అంతేనండి. చాలా సింపుల్గా అయిపోద్ది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం ఉండదండి. చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్ది. 10 నిమిషాల లోపల కూర రెడీ అయిపోద్ది మీకు. మీరు ఉల్లిపాయ కోసే లోపల అరటికాయ ఉడికిపోద్దండి. ఎక్కువ టైం పట్టదు అరటికాయ ఉడకడానికి కూడా. అది ఉల్లిపాయ 60% వేగాక అరటికాయ ముక్కలు వేసేయచ్చండి. అరటికాయ ముక్కలు, ఉల్లిపాయని కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి మూత పెట్టి. ఒక 5 నిమిషాలకి ఇలా వేగుతుంది. పప్పుచారుతో కానీ పప్పుతో కానీ మంచి కాంబినేషన్ అండి అరటికాయ వేపుడు. ఇందులో కూడా చాలా రకాలుగా చేస్తారు అరటికాయ వేపుడిని. నేను కూడా 2-3 రకాలుగా చేస్తానండి అరటికాయ వేపుడు. ఇదైతే ఆఫీసులకు వెళ్ళేటప్పుడు వండుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఈ టైప్లో చేస్తానండి. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి క్యారేజీకి చాలా ఫాస్ట్గా అయిపోద్ది. ఇంటి దగ్గర టైం లేని వాళ్ళకి కూడా నప్పుతుందండి. కొంచెం వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర నేను పౌడర్ అంటే బరగ్గా మిక్సీ కొట్టుకొని ఉంచుకుంటానండి. అదే కొద్దిగా వేపుల్లో వేసేస్తాను. మామూలుగా మనం ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసినా పిల్లలు తినరండి, తీసి పక్కన పడేస్తుంటారు. అదే ఇలా తొక్క చెక్క కింద వెల్లుల్లి కారం అంటారు కదా, అంటే యాక్చువల్గా వెల్లుల్లి కారం వాళ్ళు మిరపకాయల పొడితో చేసుకుంటారు. నేనేమో ఎండుమిరపకాయలతో చేస్తానన్నమాట. ఇలాగ వస్తుందండి. దాన్ని డబ్బాలో పెట్టుకుంటే నాకు వారం అంతా సరిపోద్దండి. మీ టేస్ట్ తగ్గట్టుగా ఎంత కారం ఎక్కువ తింటారో దాన్ని బట్టి మీరు వెల్లుల్లి కారం ఎందులో వేసుకోండి. అసలు చాలా సింపుల్ అండి, అంతే. కూర అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంతో పప్పు టమాటా వండుకొని ఇలాగా తిన్నాం మేము. అంతేనండి. చాలా థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు.